అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక దారులుగా కారిన రక్తం, వరదలుగా కారిన కన్నీళ్లు. ముందు భాగం కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, ఇన్స్పెక్టర్, వెంటనే మనం పూనుకోకపోతే ఇలాంటి హత్యలు ఇంకా చాలా జరుగుతాయి అన్నాడు ఇన్స్పెక్టర్. అంటే సత్యం? పర్వాలేదు, మీ ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు కస్టడీలోనే ఉంచండి. అవసరమైనప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అనుమతి తీసుకోండి. మనం ముందు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అన్నాడు యుగంధర్. పుండరీకాక్షయ్య రోజు ప్రొద్దున్న 4 గంటలకి వాకింగ్కి వెళ్ళి 5 గంటల ప్రాంతాలలో తిరిగి రావటం పరిపాటి అని చుట్టుపక్కల విచారించగా తెలిసింది. అంతేగాక సామాన్యంగా రాత్రి 9-10 గంటల మధ్య కుక్కని తీసుకుని వాకింగ్కి వెళ్ళి 1 గంట తర్వాత తిరిగి వస్తాడట అన్నాడు రాజు. వెరీ కన్వీనియంట్. తర్వాత అడిగాడు యుగంధర్. పొద్దున్న పాలవాడు ఎవరూ రారు. పుండరీకాక్షయ్య వెళ్ళి డిపో నుంచి పాలు తెస్తాడట. పని మనిషి 7 గంటలకి కానీ రాదు. రావద్దని చెప్పాడట. వెరీ గుడ్ అన్నాడు యుగంధర్. ఏమిటి వెరీ గుడ్ అడిగాడు రాజు. అది తర్వాత చెబుతాను. ముందు మనం ఒక పని చెయ్యాలి వెంటనే. పోలీసుల వల్ల పని జరగదు. నేను చేస్తానన్నాను. పద అన్నాడు యుగంధర్. సినిమా జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్కి వెళ్ళారు ఇద్దరు. అక్కడ ఉన్న సెక్రటరీని కలుసుకుని 16 మొదలు 25 సంవత్సరాల వయసు వరకు ఉన్న ఆడ జూనియర్ ఆర్టిస్టుల పేర్లు వెంటనే ఇవ్వగలరా అడిగాడు యుగంధర్. దేనికి? మీరు ప్రొడ్యూసరా? అవును, పెద్ద పిక్చర్ ప్లాన్ చేశాను. టైం పడుతుంది అని ఆ గుమస్తా పుస్తకం తీశాడు. చాలాసేపటి తర్వాత సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసే జూనియర్ ఆర్టిస్టుల జాబితా తీసుకున్నాడు యుగంధర్. అందరి పేర్లు ఈ జాబితాలలో లేవు సార్. కొందరు సభ్యులు కాలేదు. కొందరు కొత్తగా వచ్చిన వారికి ఇటువంటి సంఘం ఉందనే తెలియదు అంటున్నాడు సెక్రటరీ. థ్యాంక్ యూ, వస్తాము అని యుగంధర్, రాజులు కారెక్కారు. రాజు, సినిమాలలో నటించే జూనియర్ ఆర్టిస్టులు మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారని నేను అనుకోను. ఇంకా చాలామంది రోజులు అలా ఉన్నాయి. పైకి ఆడంబరంగా మర్యాదగా బతుకుతున్న యువతులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితోనో అనుమతి లేకుండానో రహస్యంగానో వృత్తి చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారని నాకు తెలుసు. అంతేకాదు, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులందరూ ఇటువంటి వృత్తి చేస్తున్నారని అనను. నటించడమే వృత్తిగా భావించి ఇటువంటి అవినీతి మార్గాలకి పోని వాళ్ళు చాలామందే ఉన్నారు అంటున్నాడు యుగంధర్. అవును, కానీ మీరు అడ్డం వచ్చాడు రాజు. పూర్తిగా చెప్పనియ్యి. ఇప్పటికి 3 హత్యలు జరిగాయి. 3 హత్యలు స్త్రీలవే. వయసులో ఉన్న స్త్రీలనే హత్య చేశారు. అంతేకాదు, 3. నా అనుమానం సుమిత్ర కూడా వృత్తి చేస్తున్నదనే. కనుక ఆ వృత్తి చేస్తున్న యువతులకి చాలామందికి ప్రస్తుతం అపాయం ఉంది. వాళ్ళకి ఏ ఆపద రాకుండా ఇంకా హత్యలు జరగకుండా చూడటం మొదటి పని. తర్వాత ఈ హత్యలు చేసిన వారిని మనం ఏం చేయాలి అడిగాడు రాజు. ఇది మన వల్ల కాదు. పోలీసులు పూనుకోవాలి. ఈ జాబితాలో ఉన్న స్త్రీలకి వెంటనే రక్షణ ఏర్పాట్లు చేయాలి. ప్రమాదం ఉన్నదని వాళ్ళకి నచ్చచెప్పాలి. తర్వాత రేడియో, టెలివిజన్, పత్రికా ప్రకటనల ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేయాలి అన్నాడు యుగంధర్. రాజు నవ్వాడు. సార్, ఇమ్మోరల్ ట్రాఫిక్ సప్రెషన్ యాక్ట్ ఉందని వీళ్ళందరికీ తెలుసు. ఆ వృత్తిలో ఉన్నామని వీళ్లలో ఎవరైనా ఒప్పుకుంటారా అడిగాడు రాజు. అంతలో కారు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు ఆగింది. యుగంధరు, రాజు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గదిలోనికి వెళ్లారు. రాధ కేసు చెప్పబోతున్నాడు స్వరాజ్యరావు. ముందు నేను చెప్పే విషయాలు వినండి అని యుగంధర్ రాజుకి చెప్పిన విషయాలు విపులంగా చెప్పి జాబితా ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఎవరో 3 స్త్రీలు హత్య చేయబడినంత మాత్రాన ఇంతమంది యువతులకి ప్రమాదం ఉన్నదని మీరు ఎందుకు అనుమానిస్తున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్. మై డియర్ ఇన్స్పెక్టర్, జయశ్రీని, సుమిత్రని హత్య చేసిన విధానం ఆలోచించండి. సామాన్యమైన హత్య కాదు. క్రూరంగా
రక్తం వరదలుగా కార్చి హత్య చేశారు. ఎవరినో భయపెట్టడానికి. జయశ్రీ సుమిత్రల హత్య చేయబడ్డ ఫోటో రాధ దగ్గర ఉన్నది. ఆ ఫోటో వెనక జాగ్రత్త, నోరు విప్పకు అని హెచ్చరిక కూడా ఉంది. నా సహాయం కావాలని రాధ నాకు ఫోన్ చేసింది. నేను రాధని కలుసుకునే లోపనే రాధ హత్య జరిగిపోయింది. అంటే ఏదో విషయం, రహస్యం బయటికి రాకుండా కప్పిపుచ్చటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం, ఆ రహస్యం ఈ స్త్రీలకి తెలిసి ఉండాలి అన్నాడు. ఇన్స్పెక్టర్ నిట్టూర్చి, నాకంతా అయోమయంగా ఉంది. చాలా సింపుల్. లవ్ అండ్ జెలస్ మర్డర్ కేస్ అనుకున్నాను. దాన్ని మీరు చాలా పెద్ద కేసు చేసేస్తున్నారు అన్నాడు. నేనేమీ చెయ్యలేదు ఇన్స్పెక్టర్. లవ్ అండ్ జెలసీ కేసు అయితే రాధని ఎవరు ఎందుకు హత్య చేశారు? దయచేసి నేను చెప్పినది వెంటనే చేయించండి, లేదా ఇంకా చాలా హత్యలు జరుగుతాయి. చేయిస్తాను, కానీ అటువంటి స్త్రీలు పోలీసులతో సహకరించరు. మేము అలాంటి వాళ్ళం కాము అంటారు. అవును, కానీ ప్రాణహాని అపాయం అని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెబితే? మేము చెప్పినా నమ్మరు. వాళ్ళ మీద కేసులు బనాయించేందుకు అలా అబద్ధం చెబుతున్నామని అనుకుంటారు. మీలాంటి వారు చెబితేనే. నేను ఐజీతో మాట్లాడి, ఐజీని మంత్రితో మాట్లాడమని, సాయంకాలం రేడియోలో, టీవీలో మీరు 10 నిమిషాలు మాట్లాడే ఏర్పాట్లు చేయిస్తాను. ఆ చెప్పే విషయాలు మీరే చెప్పండి స్వయంగా. పత్రికా ప్రకటనలు కూడా మీ పేరునే ఇవ్వండి, సరేనా? అడిగాడు స్వరాజ్యరావు. యుగంధర్ తల ఊపాడు. రాజు బజర్ నొక్కాడు. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకున్నది. చీర కొంగు, కత్తిరింపు జుట్టు వెనక నుంచి చూసి, చాలా జాగ్రత్త పడుతున్నావే కాత్యా అన్నాడు రాజు లోపలికి వెళుతూ. యుగంధర్ కూడా వెళ్ళాడు లోపలికి. కాత్యా, ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా అడిగాడు యుగంధర్. ఆ యువతి తిరిగింది. ఆమె కాత్యా కాదు. చేతిలో పిస్తోలున్నది. యుగంధర్ ఛాతీ మీద సూటిగా గురిపెట్టింది. అదే సమయంలో బుక్ షెల్ఫ్ వెనక దాక్కున్న ఒక మనిషి బయటికి వచ్చాడు. అతని చేతిలో కూడా పిస్తోలున్నది. పొడుగ్గా, సన్నగా ఉన్నాడు. ఫుల్ సూటు, ఫెల్డ్ హ్యాటు, కళ్ళకి నల్లద్దాలు. చేతులు పైకి ఎత్తిపెట్టి ఉంచి లోపలికి రండి. యుగంధర్, మీ గురించి నాకు చాలా తెలుసు. దయచేసి ఎటువంటి కిటుకులు ఉపయోగించకండి. ప్రాణాలు పోతాయి. వచ్చి అలా గది మధ్యలో నిలుచోండి ఇద్దరు అన్నాడు. అతను యుగంధర్ కూర్చునే రివాల్వింగ్ కుర్చీలో కూర్చుంటూ తలుపు మూసి గడియ పెట్టి తాళం వేసిన చప్పుడైంది. అవును, తలుపులు మూసేశాము. వెనక పిస్తోలు పట్టుకుని నిలుచున్నది మా మనిషి. జాగ్రత్త, ఇద్దరి వద్ద పిస్తోళ్లున్నాయి. మరొక్కసారి హెచ్చరిస్తున్నాను అన్నాడు అతను. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏమిటి ఈ బెదిరింపు? కాత్యా ఏమైంది అడిగాడు యుగంధర్. చాలా ప్రశ్నలు గుక్క తిప్పుకోకుండా అడిగారు యుగంధర్. మేము ఎవరమో చెప్పనవసరం లేదు, చెప్పము. మిమ్మల్ని, రాజుని బందీలుగా చేసి మాతో తీసుకుని వెళ్ళటానికి వచ్చాము. మీ 3వ ప్రశ్నకి సమాధానం చెప్పనవసరం లేదు అనుకుంటాను. ఊహించలేరు? కాత్యాని తీసుకుని వెళ్ళిపోయాము. ప్రస్తుతం మా హెడ్ క్వార్టర్స్లో బందీగా ఉంది. ప్రాణాలతోనే ఉంది అన్నాడు అతను. అలాగా అన్నాడు యుగంధర్ ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని చంపటం వల్ల మాకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. అనవసరంగా బలి కాకండి. తప్పనిసరి అయితే చంపుతాము అంటూ కూర్చున్న మనిషి లేచి యుగంధర్ రాజుల వద్దకు వస్తూ, కిటుకులు వద్దు అంటూ తన చేతిలో పిస్తోలు మీట నొక్కాడు. అంతే. చప్పుడు కాలేదు, ఢామ్మని పేలలేదు. కానీ యుగంధరు, రాజు మరుక్షణం నేల మీద కుప్పగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. ప్రియా, ఒక్కసారి తలుపు తీసి చూసి తర్వాత వెళ్ళి మన కారు మెట్ల దగ్గరికి తీసుకునిరా అన్నాడు అతను. ఎస్ సార్ అని ఆ యువతి వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత వసారా వద్దకు కారు వచ్చి ఆగిన చప్పుడైంది. కారు మెట్ల దగ్గర ఆపాను. వీధిలో వాళ్ళకి కనిపించదు అన్నది. వెరీ గుడ్. నువ్వు కొంచెం సహాయం చేయాలి. ఈ యుగంధర్ చాలా బరువు అన్నాడు అతను. ఒకరు కాళ్ళు, మరొకరు జబ్బలు పట్టుకుని అతి కష్టం మీద యుగంధర్ని ఎత్తి తలుపు తోసుకుని బయటకు వెళ్లారు. అంతే. వెంటనే యుగంధర్ని అక్కడే కింద పడేసి అతను, ఆమె వెనక వైపునున్న ప్రహారీ గోడ వైపు పరిగెత్తారు. వాళ్ళు అలా పరిగెత్తటానికి కారణం గేటు దగ్గర అడ్డంగా పోలీసు జీపు ఆగి ఉండటం. అందులో నుంచి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంట్ శివం దిగటం. యుగంధర్ని, రాజుని కారులో ఎక్కించుకుని వెళ్ళటానికి అవకాశం లేదు.
పోలీసులతో కలియబడటం అంతకన్నా ఇష్టం లేదు. అందుకే పారిపోయారు. వసారాలో అల్లుకున్న పూల మొక్కల తీగలు అడ్డంగా ఉండటం వల్ల ఆ ఇద్దరూ పారిపోవటం ఇన్స్పెక్టర్ చూడలేదు. ఎవరో గొప్ప క్లయింట్ వచ్చి ఉండాలి. సామాన్యంగా ఎవరి కారు లోపలికి రానివ్వడు యుగంధర్ అంటూ పోర్టుకోలో ఆగి ఉన్న కారు చుట్టూ తిరిగి వసారాలోనికి వెళ్ళాడు స్వరాజ్యరావు. నేల మీద పడి ఉన్న యుగంధర్ని చూడగానే చకుతుడయి యుగంధర్ అని కేకవేసి నాడి చూసి థ్యాంక్ గాడ్ హీఈస్ ఆల్ రైట్. ముందు లోపలికి తీసుకువెళ్ళాలి. అసలు లోపల ఎవరైనా ఉన్నారేమో చూడాలి అంటూ ఇన్స్పెక్టర్ పిస్తోలు తీసుకుని తలుపు నెమ్మదిగా తోసి పోలీస్ అని కేకవేసి లోపలికి ప్రవేశించాడు. చడీ చప్పుడూ లేదు. నిమిషం తర్వాత నేల మీద పడి ఉన్న రాజును చూశాడు. గుడ్ గాడ్ అనుకుంటూ రాజు ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని బట్టి అపాయంలో లేడని నిశ్చయించుకున్నాడు. తర్వాత సార్జెంటు సహాయంతో యుగంధర్ని లోపలికి తీసుకువచ్చాడు. డాక్టర్కి ఫోన్ చేస్తే అడిగాడు సార్జెంట్. సార్జెంట్ నాకు 20 ఏళ్ల సర్వీస్ ఉన్నదని మర్చిపోకు. తీయని వాసన వేస్తుంది, గ్రహించలేవు? ఇది ఈదర్. వీళ్ళిద్దరికీ స్పృహ పోగొట్టారు. కాసేపట్లోనే తెలివి వస్తుంది, భయం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. గంటన్నర తర్వాత యుగంధర్ కళ్ళు తెరిచాడు. మొదట్లో అంతా మసకమసకగా కనిపించినా తర్వాత ఇన్స్పెక్టర్, సార్జెంట్ శివం స్పష్టంగా కనిపించారు. జరిగింది నెమ్మదిగా జ్ఞాపకం వచ్చింది. రాజు అడిగాడు. క్షేమంగానే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ముందు మంచినీళ్లు తాగండి. వద్దు, ఇప్పుడు మంచినీళ్లు తాగితే వాంతులు వస్తాయి అని జరిగింది ఇన్స్పెక్టర్కి వివరంగా చెప్పాడు. రాజుకి కూడా స్పృహ వచ్చింది. వాళ్ళు అబద్ధాలు చెప్పారేమో తెలుసుకోవాలి. కాత్యాని ఏ గదిలోనైనా అంటూ యుగంధర్ వెళ్ళి ఇల్లంతా వెతికి వచ్చి నిజమే చెప్పారు, కాత్యా లేదు అన్నాడు నిట్టూర్పుతో. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. మా ప్రాణాలు కాపాడే అవకాశం మీకు ఎప్పుడో కానీ రాదు. మీరు జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవలసిన రోజు ఇది అన్నాడు రాజు నవ్వుతూ. షటప్, నేను రాకపోతే? అవును ఇన్స్పెక్టర్, సమయానికి మీరు రాకపోతే మేము ఈ పాటికి ఎక్కడో బందీలుగా ఉండేవాళ్లం. ఈ ముఠా వాళ్ళు చాలా సమర్థులని, దయాదాక్షిణ్యాలు లేని క్రూరులని అర్థమవుతుంది. బహుశా మళ్ళీ మేము ప్రాణాలతో మీకు కనిపించేవాళ్లము కాము. చాలా థ్యాంక్స్ అన్నాడు యుగంధర్. రేడియోలో సాయంకాలం 6:10 టీవీలో 7 మీరు ప్రసంగించే ఏర్పాట్లు చేశాను. ఆ విషయం చెప్పటానికి మీ పేరున ఈ ప్రకటన పత్రికలకి పంపనా అని అడగటానికి వచ్చాను అంటూ ఇన్స్పెక్టర్ ఒక కాగితం ఇచ్చాడు యుగంధర్కి. గణగణ మోగింది టెలిఫోన్. రాజు రిసీవర్ తీశాడు. హలో, యుగంధర్ గారు కావాలా? ఉన్నారు, పిలుస్తాను అని రిసీవర్ యుగంధర్కి ఇచ్చాడు. ఎస్, యుగంధర్ స్పీకింగ్. కాత్యా మాట్లాడుతుందా? సరే. ఎస్. గుడ్ గుడ్. కాత్యావి అని నిర్ధారణ అయింది. తర్వాత ఏమిటి కాత్యా? వద్దా? మానేయమంటావా? బెదిరించి హింసించి చెప్పిస్తున్నారా లేదా? సరే, మానకపోతే? రేపొద్దున్న కాత్యా. ఓహ్ సరే, ఆలోచిస్తాను. గంట తర్వాత మళ్ళీ టెలిఫోన్ చేయండి, నా నిర్ణయం చెబుతాను అని రిసీవర్ పెట్టేశాడు యుగంధర్. ముగ్గురు యుగంధర్ వైపే చూస్తున్నారు. కాత్యా మాట్లాడింది. వెంటనే ఈ కేసు దర్యాప్తు మానకపోతే కాత్యాని చంపేస్తారట. ఏ పిస్తోలో కణత దగ్గర పెట్టి బెదిరించి అలా చెప్పిస్తున్నారా అని అడిగితే లేదు అన్నది. మాట్లాడుతున్నది కాత్యా అని నిర్ధారణ చేసుకున్నాను. రహస్యమైన కోడ్ గుర్తు చెప్పింది. తర్వాత ఎవరో ఒకతను మాట్లాడాడు. నేను వెంటనే దర్యాప్తు మానకపోతే రేపే కాత్యా శవాన్ని గాంధీ పార్కులో చూడవచ్చునని, ఘోరమైన క్రూరమైన చావు వస్తుందని చెప్పాడు. వెధవ బెదిరింపు. పళ్ళు పటపటా కొరికాడు ఇన్స్పెక్టర్. అది బెదిరింపు కాదు, వాళ్ళు కర్కోటకులు. వాళ్ళు చేసిన 3 హత్యలని బట్టి తెలుస్తోంది. అన్నంత పని చేస్తారు అన్నాడు యుగంధర్. అందుకని అడిగాడు రాజు. ఆలోచించి చెబుతాను నా నిర్ణయం అన్నాను. టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే? యుగంధర్ నవ్వాడు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోగలుగుతాము. ఏ పబ్లిక్ టెలిఫోన్ నుంచో, బజారులో ఉన్న ఏ హోటల్లో నుంచో ఫోన్ చేస్తారు. మనం వెళ్లే లోపల ఫోన్ చేసిన మనిషి మాయమైపోతాడు. మరేం చేద్దాం అడిగాడు రాజు. ఆలోచిద్దాం అన్నాడు యుగంధర్. అవసరం లేదు, నాకు స్పృహ ఉన్నంత మాత్రాన మీకు ఎటువంటి ఆటంకమూ ఉండదు అన్నది కాత్య.
తన దగ్గరికి ఇంజెక్షన్ సిరంజి తీసుకుని మనిషి రాగానే జ్ఞాపకం చేసుకుంటోంది తను వాళ్ళకి ఎలా చిక్కింది. పొరపాటు తనదే. సామాన్యంగా బజరు చప్పుడు అయితే తలుపుకు ఉన్న గాజు ముక్కలోంచి ఎవరు వచ్చారో చూసి తర్వాత కానీ తలుపు తీయదు. తీయవద్దని యుగంధర్ ఆజ్ఞ. పెద్ద కేసు ఏదీ దర్యాప్తు చేయటం లేదు కనుక కాస్త అజాగ్రత్తగా అలా తలుపు అద్దంలోంచి చూడకుండా తలుపు తీసింది. అంతే. ఇద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడు లోపలికి రావటం, వచ్చి రావటంతో మొహం మీద పొడి జల్లటం. అంతే. ఆ తర్వాత మళ్ళీ తనకి స్పృహ వచ్చేటప్పటికి ఇంకో చోట ఇంకో గదిలో ఉంది. ఇద్దరు మగాళ్ళు, ఒక స్త్రీ ఉన్నారు. జయశ్రీని, సుమిత్రని, రాధని హత్య చేసిన విషయాలు చెప్పి ఫోటోలు చూపించారు. నీకు చావాలని ఉందా? లేకపోతే యుగంధర్కి ఫోన్ చెయ్యి అన్నారు. వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసిపోయింది తనని చంపటానికి క్షణం కూడా తటపటాయించరని. వాళ్ళు చెప్పినట్లే యుగంధర్కి ఫోన్ చేసింది. నువ్వు మాకు ఆటంకం అని కాదు. ఇది తీసుకుంటే కాస్త హాయిగా ఉంటుంది. మబ్బుల్లో తేలిపోతావు. నీతి, అవినీతి, ధర్మము, న్యాయము లాంటి వాటి గురించి మరిచిపోతావు. నాకు నీతి, ధర్మము, న్యాయము ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు? అడిగింది కాత్య కాస్త కొంటెగా నవ్వుతూ. పూర్వం ఉండేవి కావు. ఈ యుగంధర్తో చేరిన తర్వాత లేని విలువలు కల్పించుకున్నావు అని నవ్వింది అక్కడున్న స్త్రీ. నిన్ను చంపను. చంపవలసిన అవసరమూ లేదు. నీ వల్ల మాకు చాలా లాభం. ఎంత వస్తుందంటావు? అడిగాడు పక్కన ఉన్న అతనిని. కనీసం 2 లక్షలు. నోనోనో, చాలా తక్కువ. అధమం 3 లక్షలు కావాలి. కాత్య, పద అవతల గదిలోనికి వెళదాం అన్నాడు ఒకడు. ఎందుకు? అడిగింది. నిన్నేం చెయ్యను. 2 ఫోటోలు తీస్తాము అంతే. అభ్యంతరమా? అడిగాడు. ఫోటోలు దేనికి? చెబితే మా వ్యాపారం గురించి చెప్పిన వాళ్ళం అవుతాం. పద. అవతల గది చిన్నది. ఫోటోలు తీసేందుకు దీపాలు ఉన్నాయి. ఒక కెమెరా స్టాండ్ మీద ఉన్నది. మొదట బట్టలతో ఒక ఫోటో, తర్వాత బట్టలు తీసేసి ఒక ఫోటో. మంచి ఫోజులు 2 ఇవ్వాలి అన్నాడు. కాత్య భుజాలు చరిచింది అక్కడున్న స్త్రీ. ఎవరూ మాట్లాడటం లేదు. యుగంధర్ ఏ నిర్ణయానికి వస్తాడా అని మిగతా ముగ్గురు ఆలోచిస్తున్నారు. అడగటానికి ఎవరికీ ధైర్యం లేదు. గడియారం ముళ్ళు కదులుతున్నాయి. గంట అయింది. టెలిఫోన్ మోగింది. యుగంధర్ స్పీకింగ్. మీ నిర్ణయం ఏమిటి? కేసు దర్యాప్తు మానేస్తానని మాతో చెప్పి మీలా ఎవరికో వేషం వేసి మీ ఇంట్లో కూర్చోబెట్టి మారు వేషంలో మీరు దర్యాప్తు చేయటానికి పూనుకోకండి. అలా మీరు పూర్వం ఒకసారి చేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. రెండోసారి అటువంటి ఆట సాగదు అన్నాడు అవతల నుంచి. అటువంటి ఆలోచన నాకు లేదు. అయితే చెప్పండి. నేను దర్యాప్తు మానను అన్నాడు యుగంధర్. కాత్య, మీ ఇష్టం. అపరాధ పరిశోధన వృత్తిగా తీసుకున్న తర్వాత ప్రాణానికి ఆపద అనుక్షణము ఉంటుంది. కాత్యాకే కాదు, నాకు, రాజుకి కూడా. కాత్య ప్రాణాన్ని కాపాడడం కోసం నేను దర్యాప్తు మానను అన్నాడు యుగంధర్. అయితే అన్నాడతను కోపంగా. బెదిరించి ప్రయోజనం లేదు అన్నాడు యుగంధర్. క్లిక్ మనది టెలిఫోన్. వాట్ యుగంధర్? కాత్య అడిగాడు ఇన్స్పెక్టర్. తప్పదు డియర్ స్వరాజ్యరావు. ఇలా బెదిరింపులకు లొంగి నేను దర్యాప్తు మానేస్తే ఇక ఈ వృత్తిలోంచి వెళ్ళిపోవచ్చు. దయచేసి కాత్య విషయం మర్చిపోండి అన్నాడు యుగంధర్. మీది ఇంత కఠినమైన హృదయం అనుకోలేదు. రేపు నేను కూడా ఇలాంటి ఆపదలో ఉన్నా మీరు అంటున్నాడు రాజు. అవును రాజు, నీ ప్రాణాన్ని కాపాడటానికి అయినా సరే నేను నా వృత్తి ధర్మం మానుకోను. అంతేకాదు, నా ప్రాణాన్ని కాపాడటానికి నువ్వు కూడా అలా మానుకోకు. హృదయం లేని వాడిని నేను అంటున్నావు. హృదయం ఉండబట్టే ఇలా చేస్తున్నాను. మనం దర్యాప్తు మానుకుంటే ఇంకా ఎంతమందో యువతల ప్రాణాలు పోతాయని నా అనుమానం అన్నాడు యుగంధర్. రాజుమొహం ఎర్రనైంది. మీరు 1,00,000 చెప్పినా మీ దృక్పథం నాకు నచ్చలేదు. ఇన్నేళ్లుగా విశ్వాసంతో మీ మీద అపారమైన గౌరవం, ఆపేక్ష పెట్టుకుని మీరు గీచిన గీటు దాటకుండా మీకు తోడుగా నీడగా ఉన్న కాత్యాని ఇలా బలిగిస్తున్నారంటే నాకు పరిచయమున్న యుగంధర్ ఈ పని చేస్తున్నారా అని అనుమానంగా ఉన్నది అన్నాడు రాజు. సారీ రాజు అన్నాడు యుగంధర్. మిమ్మల్ని నమ్ముకున్న కాత్యాని నన్ను కాపాడను అనే మీ తత్వం నాకు అర్థం కావటం లేదు.
మా ప్రాణాల కన్నా శరీరాలు అమ్ముకుని నీచంగా బ్రతికే యువతుల ప్రాణాలు ఎక్కువ విలువ ఉన్నవి అయితే, అందులోనూ వాళ్ళెవరూ మీ క్లయింట్స్ కూడా కానప్పుడు అన్నాడు రాజు. యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు. యుగంధర్ గారు, క్షమించండి. ఉదాత్తత, నిస్వార్థమైన వృత్తిగత ధర్మము మీకు ఉండవచ్చు. నేను సామాన్యుణ్ణి. కాత్యాని ఇంత సులభంగా బలి ఇవ్వటానికి మీరు సిద్ధపడ్డారంటే మీ మీద గౌరవం పోయింది నాకు. దయచేసి నా రాజీనామా తీసుకోండి. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కథలు, నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి నా వీడియోస్ని షేర్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.